సార్ దొరగారని ఎందుకంటే నేను ఎస్పీలు చూసుకోండి సార్ దొరగారు మా దొరగారు వాళ్ళు అనేవారు మాట దొరగారు ఉన్నారని లోపల ఆ దొరగారని మీ అమ్మ నాన్నలో నేను నిజంగా దండం పెడుతున్నాను సార్ వాళ్ళకి ఎలాగ ఒక ఫ్యామిలీ నేమ్ అండి. మా ఫాదర్ హెచ్ఎస్ దొర, మా గ్రాండ్ ఫాదర్ జగన్నాయకుల దొర, అలాగా ఒక ఫ్యామిలీ నేమ్ ఇది. అది ఆ ఫ్యామిలీ నేమే నిజంగా పోస్ట్ లో కూడా దొరగారు వచ్చారు అలాగా వచ్చింది నాకు. అసలు మీరు జాయిన్ అప్పుడు ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యారు సార్ మీరు? అందరం ట్రైనింగ్ అయినాక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కూడా అవుతాం. ఏఎస్పి అండర్ ట్రైనింగ్ అంటారు. తర్వాత ఏఎస్పి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్. ఓకే. సబ్ డివిజన్ లో మాకు పోస్టింగ్ ఇస్తారు. సో అలాగే మాకు కూడా అందరికి ఐఏఎస్ అయితే సబ్ కలెక్టర్ అంటారు, ఐపీఎస్ అయితే ఏఎస్పి అంటారు. ఏఎస్పి అంటారు. అప్పుడు శాలరీ ఎంత ఇచ్చారు సార్? ఫస్ట్ శాలరీ 400 రూపీస్ అండి. 400 రూపీస్. తర్వాత ఏదో 50 రూపీస్ ఇంక్రిమెంట్ లాగా అలాగే పెరిగేది. 400 కూడా అప్పుడు మీకు ఎక్కువ నాకు తెలుసు. 400 రూపీస్ అంటే సఫిషియంట్, సరిపోయేది. అంటే ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చిన వాళ్ళు శుభ్రంగా సుఖంగా ఉండేవాళ్ళు. అవునండి. టీచర్స్ అని వీళ్ళందరికీ ఆ రోజుల్లో అంతే 200 రూపీస్ అలాగా 150 రూపాయలు. మా మదర్ ఫాదర్ టీచర్స్ 150 రూపాయలు జీతం. అంతే. మా టీచర్స్ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. అవునండి. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ పెన్షన్? పెన్షన్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ పెన్షన్ ఇది సిస్టమ్ ఉండేది. సో అలాగా ఎవ్రీ టైం శాలరీస్ పెరిగినప్పుడు పెన్షన్ కూడా పెంచుతారు ఇప్పుడున్న వాళ్ళకి. అవునండి. సో ఆ విధంగా ఇప్పుడు మంచి పెన్షన్ ఇస్తున్నారు. ఎంత వస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు ఒక 1.5 lakhs అలాగే వస్తుంది. 1,50,000 అలా వస్తుంది. ఓకే సార్. మీరు మొట్టమొదటి ఏఎస్పీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు సార్? ముఖ్యమంత్రులు ఫస్ట్ టైం ముఖ్యమంత్రులు ఎవరు, ఏ ముఖ్యమంత్రిని చూశారు ఫస్ట్ టైం ఏఎస్పీ అయిన తర్వాత? ఏఎస్పీ అయిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి అండి. బ్రహ్మానంద రెడ్డి గారు. అతను బాగా దగ్గరికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు, బాగా దగ్గరికి వెళ్ళిన అంటే ఆ స్టేజ్ లో దగ్గరికి వెళ్ళరు. మేము ఎక్కడో జిల్లాలో ఉంటాం. అవును. ఆయన జిల్లా టూర్కి వచ్చినప్పుడు కనబడతాం. సో 68 నేను వరంగల్లో జాయిన్ అయ్యాను. 69లో తెలంగాణ అజిస్ట్రేషన్, సెపరేట్ తెలంగాణ అజిస్ట్రేషన్ వచ్చింది. అవునండి. మళ్ళీ 70లో నేను కరీంనగర్లో ఎస్పీ ఉన్నాను. ఆ టూర్స్లో కలిసేవాడు అంతే. అంతేగాని సీఎం దగ్గరికి వెళ్ళటం ఇదంతా అప్పుడు అవునండి అవసరం లేదు. అది జాబ్ ఇది కూడా కాదు. జనరల్ గా ఒక డిస్ట్రిక్ట్ వచ్చారనుకోండి ముఖ్యమంత్రి గారు, ఎక్కువగా కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడేవారు. జిల్లా నాయకులతో. ఆ జిల్లా నాయకులు కొద్దిగా మిమ్మల్ని గుర్తుపట్టి దొరగారు అంటే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి నుంచి స్టార్ట్ అయిందంటారు? అది మాకు దొరగారు అనేసి వెంగళరావు గారి దగ్గర స్టార్ట్ అయింది. వెంగళరావు గారి. ఎందుకంటే వెంగళరావు మాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఓకే. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఆటోమేటిక్గా బాగా పరిచయం అవుతాం. అవునండి. అప్పుడు నేను ఎస్పీగా ఉన్నాను కరీంనగర్లో. ఆయనకి మంచి ఒపీనియన్ ఉండేది నేనంటే. తెలంగాణ అసోసియేషన్లో కూడా బాగా పనిచేసాడు, కష్టపడాని. సో ఆయనకి నా పేరు తెలుసును. ఆయన హోమ్ మినిస్టర్ ఉండేవాడు చాలా కాలం. ఓకే అండి. హోమ్ మినిస్టర్ నుంచి సీఎం అయ్యాడు. అందుకు మాకు వెంకటరావుతో బాగా. తర్వాత చొక్కారావు గారు అందరితో మెల్లమెల్లగా జిల్లాలు మారుతున్న కొద్ది నాయకులు, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి కదా. అవునండి. అలాగా వీళ్ళందరితో మాకు పరిచయాలు ఉండేవి. అంటే ఈ రాజకీయ పరిచయాన్ని మీ స్వార్థ అంటే నాకు విశాఖపట్నం పోస్ట్ వేయండి, లేకపోతే ఈస్ట్ గోదావరి, అప్పుడు అదే ఉండేది కదండి. అప్పుడు ఐజీ మాకు డిపార్ట్మెంట్ హెడ్ ఐజీ అనేవాడు. అవునండి. ఐజీ గారు ఏ పోస్టింగ్ ఇస్తే అది వెళ్ళిపోవడమే అంతే. మనం ప్రయత్నం చేసుకోవడం, మనం ఏదో చేయడం అదంతా లేదు. అసలు ఆలోచన లేదు. అప్పుడు అసలు ఎలా ఉండేది సార్ మీ కోరికలు? ఇప్పుడు ఎస్పీ అయ్యారు అనుకోండి, ఎస్పీగా నిధులు నిర్వర్తిస్తారు, చాలా మంది ఎస్పీలు ఉంటారు. అంటే మీకు ఎలా ఉండే కోరిక? ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్నా, అవార్డులు తెచ్చుకోవాలన్నా, బాగా పనిచేయాలన్నా, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నా? బాగా పనిచేయాలి, ప్రజల్లో పేరు తేవాలా, ప్రభుత్వం పేరు పెంచాలా. తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు ప్రతి వాడికి ఏదో ఎందుకు వచ్చాడు, మనకి ఏదో ప్రాబ్లంతో వస్తాడు, అది ఎలా సాల్వ్ చేయాలా, చేయగలమా, రూల్స్ ప్రకారం చేయగలమా, లేకపోతే మనకు చెప్పడం, అలా చేసేవాళ్ళం మేము. అందుకు మేము అవైలబుల్గా ఉండేవాళ్ళం. ప్రతి వాళ్ళకి మేము దొరికేవాళ్ళం. అంటే మామూలు సిటిజన్స్కి చాలా టైము ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ రావడానికి ఏదో పిటిషన్ పట్టుకొని వాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఎక్కువ.
అప్పుడు. ఉమ్. సో దాంతో మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, అవునండి. మన షార్ట్ కమింగ్స్ మన ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, మనం అర్థం చేసుకుంటాం, అవునండి. మన సబార్డినేట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు ఇదంతా కూడా మనకు అర్థమవుతాయి. ఉమ్. దాని ప్రకారం మనం కూడా సరి చేసుకోవడానికి వీలుంటుంది. అవునండి. అందుకు అలాగా ఎక్కువ ప్రజలతో యాక్సెసిబిలిటీ ఉండాలి. ఓకే, ప్రజలతో అది ప్రజలతో కలుసుకోవడం. అది ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రజా సదస్సులో ప్రజల వద్ద పాలన అది పెట్టినట్టున్నారు. పెట్టాడు ప్రజల వద్ద పాలన. అది బాగా ఇదైంది. అంటే ఉమ్. ఆ జనంలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడాడు, చెట్టు కిందో ఎక్కడో అందరూ వేసుకొని చుట్టూ రాజకీయ నాయకులు వెళ్ళాలని వేసుకొని అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో కరువు ప్రాంతాలు అలాగా ఒకప్పుడు వర్షాలు పడేవి కాదు, అవునండి, కొంచెం క్షామం అలాంటి పరిస్థితులు ఉండేవి. అలాంటప్పుడు ఏం చేయగలం గవర్నమెంట్ తరఫున, నీటి వనరులు ఎక్కడ నుంచి తేవాలి, ఇలాంటివి ఆయన వెళ్ళేవాడు. టూర్లో వెళ్ళేవాడు, హెలికాప్టర్ వెళ్ళి ఒక 4-5 చోట్ల మీటింగ్లు పెట్టేవాడు ఆయన. నాకు తెలిసిందంటే హోమ్ మినిస్టర్ గారు అంటే అన్ని ఆల్ ఇన్ వన్ అనుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గర పెద్ద పవర్స్ ఏ ఉండో, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే. అవునవును, ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డర్. స్టేట్ లో ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. జిఐడి సెక్రటరీ అంటారు. అంటే మా పోస్టింగ్లు, ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్లు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. ఒక్క వెంగళరావు గారి దగ్గర మాత్రమే లా అండ్ ఆర్డర్ ఈ హోమ్ ఉన్నట్టండి. లా అండ్ ఆర్డర్ ఇచ్చారు ఆయనకి, బికాస్ ఆ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్. ఓకే, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఓకే అండి ఆయనకి ఎక్కువ ఇది కూడా ఇచ్చేవాడు. అంటే డిపార్ట్మెంట్ ఇది, ఎందుకంటే అప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ కూడా శ్రీకాకుళం అక్కడ మొదలైంది. తెలంగాణ అసోసియేషన్ ఒకటి బాగా ఉధృతంగా ఉండేది. అది మెల్లమెల్లగా ఒక సంవత్సరం టైంలో సమసిపోయింది. సో నక్సలైట్ కూడా ఆయన చాలా చేయవలసి వచ్చింది ఆ కోస్టల్ ఏరియాలో. సో అందుకు ఆయనకి కొంచెం ఇంకా లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ఉండి ఇచ్చేసారు ఉండేది. ఇప్పుడు నక్సలైట్లు అంటే నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారండి. అంటే అది ఎలక్షన్ స్టంటా లేకపోతే ఎలక్షన్ వాళ్ళతో అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు తెలియదు, కానీ నిజంగా చూస్తే నిజంగా దేశభక్తులు అండి. ఎందుకంటే అడవిలో ఉంటూ ఆ దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, అసలు ఎలా ఉంటున్నారా బాబు అని మాకు అనిపిస్తుంది. అవునవును, కరెక్టే, అది కరెక్టే. చాలా దుర్భరమైన జీవితం అది. అసలు టాయిలెట్ ఉండవు, స్నానాలు నీళ్లు ఉండవు. కరెక్టే, ఎక్కడ పడుకోవాలా, ఎక్కడ భోజనం ఎవరు పెడతారు, ఎక్కడ నుంచి భోజనం సంపాదించుకోవాలా, నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాలా, ఒక దళం ఉందనుకోండి దానికి ఒక రూట్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ చాలా కష్టమైన జీవితమే, ఒప్పుకున్నా. కానీ ఆ పందా మంచిది కాదు. ఒకనొకప్పుడు చైనాలో జరిగేది. జరిగితే మావో ఓ విప్లవం తీసుకొచ్చాడు. సో అదే పందాలో మేము కూడా తెస్తామని వీళ్ళు మొదలెట్టారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ లాభం లేదు, మేము ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళాలా, విప్లవమే మార్గం. అప్పుడు తెలంగాణ టైంలో 48లో ఇక్కడ కూడా తెలంగాణ మూవ్మెంట్ని మొదలెట్టారు కమ్యూనిస్టులు. రజాకారులు ఒక సైడు, కమ్యూనిస్టులు ఒక సైడు. సో కమ్యూనిస్టులు బాగా గ్రామాల మీద పడడం, భూస్వాముల్ని చంపేయడం, భూములని ఇస్తా ఉండడం, పెద్ద ఎత్తున రావినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు అప్పుడు తెలుసు. కానీ సర్దార్ పటేల్ వచ్చినాక చాలా ముందు నిజాం తీసాడు, నిజాం విలీనం అయిపోయింది భారత్ యూనియన్లో. తర్వాత కమ్యూనిస్టులు కూడా మరి ఇంకేం పెద్ద ప్రోగ్రాం దొరకలేదు. సో వాళ్ళు కూడా ఆ పందా వదిలేశారు, రెవల్యూషనరీ పందా వదిలేశారు వాళ్ళు. వదిలేదు కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు, ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేశారు. ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడైనా సీట్లు గెలిచారు వాళ్ళు. తెలంగాణలో రావినారాయణ రెడ్డి, నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన ఆయనకి. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళందరికీ చాలా, నాగిరెడ్డి, ధర్మేల నాగిరెడ్డి, ఐ థింక్ ఈ డిఫీటెడ్ సంజీవ్ రెడ్డి కూడా అనుకుంటున్నాను నేను అప్పుడు, ఆయన ఓన్ బ్రదర్లా. అలా కమ్యూనిస్టులు చాలా పాపులర్గా ఉండేవారు, పవర్ఫుల్గా ఉండేవాడు. తర్వాత వాళ్ళు అంత మీద ఈ కాంగ్రెస్ బాగా పైకి వచ్చింది అనుకోండి.